హరే కృష్ణ, అందరికి వెల్కమ్. ఈరోజు మనం శ్రీమద్ భాగవతం 10వ స్కందం 50వ అధ్యాయం 44వ శ్లోకం నుంచి ఈరోజు మనము చూద్దాం. సో శ్రీకృష్ణుడు యాక్చువల్గా కంసుడిని వధించటం వల్ల కంసుడి యొక్క భార్యలైనటువంటి ఎవరండి వాళ్ళిద్దరి పేర్లు ఎవరికైనా గుర్తుందా? ప్రాప్తి అస్తి. అస్తి ప్రాప్తి అస్తి. వాళ్ళిద్దరు తండ్రి పేరు జరాసంధుడు. జరాసంధుడు. ఓకే. సో ప్రాప్తి అస్తి వీళ్ళిద్దరూ కూడా విధవలైపోయారు. విధవలుగా ఉన్నటువంటి తన కూతుళ్ళని చూసి తట్టుకోలేనటువంటి జరాసంధుడు శ్రీకృష్ణుడి మీద పగతోటి కేవలం శ్రీకృష్ణుడు మాత్రమే కాదు, తన బంధుమిత్రుల్ని, యాదవ వంశాన్ని మొత్తాన్ని కూడా నశింపచేయాలి అని అనుకున్నారు. అనుకొని తను ఒక సైన్యాన్ని పోగు చేశారు. ఎన్ని అక్షోహిణుల సైన్యం? 17 అక్షోహిణుల సైన్యం, అంతేనా? 17 అక్షోహిణుల సైన్యాన్ని ఏర్పాటు 23 చేసుకొని అనుకుంటా కదా 24 ఏమో ప్రభు. 23 అక్షోహిణీలు. 23 అక్షోజుల సైన్యం అన్నారు. 23 అక్షోహిణీలు. ఓకే, 23 అక్షోహిణుల సైన్యాన్ని ఆయన తయారు చేసేసారు. అంటే ప్రపంచ వ్యాప్తంగా ఉన్నటువంటి రాజులు వాళ్ళ యొక్క సైన్యాన్ని మొత్తాన్ని కూడా ఈ జరాసంధుడికి సపోర్ట్ చేయడానికి ఉపయోగించారు. అంటే జరాసంధుడు లాంటి ఒక దుష్టుడైనటువంటి వ్యక్తిని సపోర్ట్ చేసేటువంటి వ్యక్తులు అందరూ కూడా దుష్టులే. ఓకే, అలాంటి ఆలోచన విధానాలు లేకపోతే అలాంటి వ్యక్తికి సపోర్ట్ చేయరు. అందుకనే కృష్ణుడు ఒక నిర్ణయానికి వచ్చేసారు. జరాసంధుడిని చంపాలా లేకపోతే జరాసంధుడు తీసుకొచ్చినటువంటి సైన్యాన్ని చంపాలా? జరాసంధుడిని చంపితే ఈ సైన్యం మొత్తం నాదైపోతుంది, 23 అక్షోహిణుల సైన్యం మనదైపోతుంది. అదే సైన్యాన్ని చంపేసి జరాసంధుడిని వదిలేస్తే ఏం చేస్తాడు? ఇంకొక 23 అక్షోహిణుల సైన్యాన్ని తీసుకుని మళ్ళీ నెక్స్ట్ రోజు మళ్ళీ వస్తాడు. కాబట్టి ఇంకా ఎంతమంది ఈ భూమి మీద ఇలాంటి అధర్మయుతులైనటువంటి వ్యక్తులు ఉన్నారు, ఎవరెవరు ఇంకా జరాసంధుడికి సపోర్ట్ చేస్తున్నారో వాళ్ళందరూ కూడా ఈ భూమి మీద నివసించడానికి అర్హత లేనటువంటి వాళ్ళు. అందుకని జరాసంధుడు చాలా పాపాత్ముడు. జరాసంధుడిని సపోర్ట్ చేసినటువంటి వ్యక్తుల కంటే కూడా జరాసంధుడు పాపాత్ముడు. కానీ జరాసంధుడిని పాపం చేసినా కానీ ఆయన్ని శిక్షించకుండా ఆయన సైన్యం 23 అక్షోహిణుల సైన్యాన్ని కూడా కృష్ణుడు బలరాముడు ఇద్దరు కలిసి చంపేశారు. ఎందుకు జరాసంధుడిని వదిలేశారో చూడండి. తరువాత ఆయన్ని సపోర్ట్ చేసేటువంటి ఇంకా అనేక మంది రాజులు, వాళ్ళ యొక్క సైన్యము అందరూ కూడా మళ్ళీ రావాలి అని. ఆ విధంగా 17 రోజులు, అంటే మొదటి రోజు పోగా ఇంకా 17 రోజులు, అంటే మొత్తం 18 రోజుల పాటు ప్రతిరోజు అంత సైన్యాన్ని తీసుకొస్తూ ఉన్నారు. మొత్తం 18 సార్లు దండెత్తారు. మధుర మీద 18 సార్లు కూడా అందరినీ కూడా సంహరించి వేయడం అనేటువంటిది జరిగింది. అలా సంహరించినటువంటి కృష్ణుడు బలరాముడు తిరిగి మధురకు వెళ్ళినప్పుడు ఎలాంటి ఆహ్వానం వాళ్ళకి దొరికింది అనేటువంటిది మనం అందరం కూడా చూసాము. ఓకే, పూర్ణ కుంభ ఆహ్వానం. ఓకే, పూజలు చేశారు, మాలలు వేశారు, తర్వాత భూమి మీద మొత్తం నీళ్లు తడిపేశారు, తర్వాత అన్ని ఇళ్ళు కూడా అలంకరించేశారు, శంకు ధ్వనులు, తర్వాత దేవతలందరూ కూడా నృత్యాలు చేయడం, తర్వాత గానం చేయడం, గంధర్వులు గానం చేయడం, ఇలాంటివన్నీ కూడా చేశారు. వందిమాగదులు కీర్తించడం, ఇలాంటివన్నీ కూడా మనము చూసాము. అయితే మరి ఇప్పుడు జరాసంధుడు ఇంకా చావలేదు. జరాసంధుడు మరి ఊరుకుంటాడా? ఏం చేస్తాడు? నేను ఎన్ని అక్షోహిణుల సైన్యం తెచ్చినా కానీ వీళ్ళు చాలా సునాయాసంగా వీళ్ళు దాన్ని చంపేస్తున్నారు అనేటువంటి ఆలోచనలో 18 రోజులు దండెత్తినప్పుడు లేడు. 18 రోజులు దండెత్తిన తర్వాత కూడా ఇంకా ఎవరు కూడా ఆయన్ని జయించలేరు అని అనుకున్నారో ఏమో, వెంటనే ఆయన ఒక ప్లాన్ వేసేశారు. ఆ ప్లాన్ లో భాగంగా కాల యవ్వనుడు అనేటువంటి వ్యక్తిని తీసుకొచ్చారు. యవ్వన రాజు, ఓకే, యవ్వన వీరుడు. కాలయవన్ని ఎవరూ చంపలేరు. కాలయవన్ని చంపాలి అని అంటే ఎన్నో లక్షల సంవత్సరాల పాటు తపస్సు చేసినటువంటి వ్యక్తి. ఆయన
ఆ వ్యక్తికి ఉన్నటువంటి సామర్థ్యంతో, శక్తితోటి మాత్రమే కాలయవనుడిని చంపగలరు. సో కృష్ణుడు బలరాముడికి కూడా కాలయవనుడిని చంపగలిగినంత శక్తి లేదు అనేటువంటిది మనకి ఇప్పుడు జరాసంధుడు వేసినటువంటి ప్లాన్. అందుకనే ఇప్పుడు కాలయవనుడిని తీసుకొచ్చారు యుద్ధంలోకి. సో కాలయవనుడిని ఏ విధంగా ఓడిస్తారు శ్రీకృష్ణుడు అనేటువంటిది ఈరోజు మనము చూడాలి. ఓకే, సో ఇప్పుడు మనము 43వ శ్లోకం నుంచి స్టార్ట్ చేద్దాం. 43 ఆల్రెడీ కంప్లీట్ చేసుకున్నాం, అయినా సరే మరొకసారి. ఓకే, ఇందుమతి మాతకి. అష్టాదశమ సంగ్రామ ఆగామినిది తదంతరా అష్టాదశమ సంగ్రామ ఆగామిని తదంతర నారద ప్రేషితో వీరో యవన ప్రత్యదృశ్యత. నారద ప్రేషితో వీరో యవన ప్రత్యదృశ్యత. 18వ మారు యుద్ధము జరగబోవునంతలో కాలయవనుడను యవన వీరుడు నారద ప్రేరితుడై యుద్ధరంగమునకు అరుదించెను. హరే కృష్ణ ప్రభు. 18వ రోజు యుద్ధంలో కాలయవ్వనుడు వచ్చారు. అంటే ఇప్పటికి 17 రోజుల యుద్ధంలో, అంటే 17 ఇంటూ 23 అక్షోహిణులు మరణించారు ఇప్పటికి. ఓకే, ఒక్కొక్క రోజు 23 అక్షోహిణులు. సో 17 రోజులు యుద్ధం జరిగిన తర్వాత 18వ రోజు కాలయవ్వనుడు వచ్చేసాడు. సో కాలయవ్వనుడు నారద ప్రేరితుడై, అంటే నారదుడు చెప్పారనమాట, ఐడియా ఇచ్చేశారు. అంటే కాలయవ్వనుడు కూడా ఎవరు చంపలేకపోతున్నారు కాబట్టి అలాంటి వ్యక్తిని కూడా కృష్ణుడి ముందు నిలబెడితే కృష్ణుడు చంపేస్తారు. అంటే నారదుడు ప్రత్యక్షంగా చూస్తే జరాసంధుడికి సపోర్ట్ చేస్తున్నట్టు కనిపిస్తారు. జరాసంధుడికి ఏదో హెల్ప్ చేయడానికి చెప్పినట్టు ఉంటుంది, కానీ దాని వెనకాల ఏదో ధర్మకార్యం ఉంటుంది. కాలయవ్వనుడు లాంటి ఒక అసుర స్వభావం కలిగినటువంటి వ్యక్తిని ఎవరూ చంపలేకపోతే అలాంటి వాళ్ళ ప్రభావం ఈ సమాజం మీద ఎలా ఉంటుంది? చాలా ఘోరంగా ఉంటుంది. అలాంటి వ్యక్తిని మరి దుష్టులను శిక్షించడం కోసం వచ్చినటువంటి శ్రీకృష్ణ భగవానుడి ముందు నిలబెట్టకపోతే ఎక్కడ నిలబెట్టాలి మరి కదా? కృష్ణుడు అవతరణ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? దుష్ట శిక్షణ, తర్వాత శిష్ట రక్షణ. శిష్ట రక్షణ. సో కాబట్టి ఇలాంటి ఒక దుష్టుణ్ణి శిక్షించగలిగింది ఎవరు అంటే కృష్ణుడే. కాబట్టి బయటికి జరాసంధుడికి ఎలా అనిపిస్తుంది అని అంటే, నారదుడు నాకు హెల్ప్ చేశాడు, నారదుడు నాకు చెప్పాడు, కాలయవనుడిని ఎవరూ చంపలేడు. అది నిజమే, ఎవరూ చంపలేనప్పుడు కృష్ణుడు కూడా చంపలేడు. ఎందుకు? ఆయనకున్నటువంటి వరం ప్రకారంగా ఆ వరం పొందినటువంటి వ్యక్తి కేవలం అంత గొప్ప తపస్సు ఫలం ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే. అంటే ఎన్నో లక్షల సంవత్సరాల నుంచి తపస్సు చేస్తున్నటువంటి వ్యక్తి ఉన్నటువంటి శక్తి కృష్ణుడికి ఉంది అని అనుకోవట్లేదు వాళ్ళు, కృష్ణుడికి లేదని అనుకుంటున్నారు. ఓకే, ఎందుకంటే అన్ని లక్షల సంవత్సరాలు కృష్ణుడి వయసే అంత లేదు కాబట్టి. ఓకే, కాబట్టి కృష్ణుడు ఏమీ చంపలేడు అని చెప్పేసి యుద్ధరంగంలోకి కాలయవనుడిని పంపించేశారు. నెక్స్ట్ లావణ్య మాతాజీ. హరే కృష్ణ ప్రభు. రురోధ మధురామేత్యా తిసృభిర్మ్లేచ్ఛ కోటిభిః మధురామేత్య తిసృభిర్మ్లేచ్ఛ కోటిభిః నృలోకే చ ప్రతిద్వంద్వో వృష్ణీన్ శ్రుత్వాత్మసంహితాన్. నృలోకే చ ప్రతిద్వంద్వో వృష్ణీన్ శ్రుత్వాత్మసంహితాన్. నరలోకమున తనతో పోరాడగల ప్రతిద్వందిని కానకపోయినను వృష్టి వంశస్థులు తనతో సమానులని వినినవారే ఆ యవనుడు 3 కోట్ల యవన సైన్యంతో అరుదించి మధురాపురమునకు ముట్టడించెను. భాష్యం. కాలయవనుని చరితమును శ్రీల శిశునాథ చక్రవర్తి ఠాకూర్లు విష్ణుపురాణం నుండి ఇట్లు వివరించిరి. ఒకమారు గార్గ్యుడు తన భావమర్దిచే నపుంసకుడని ఎగతాళి చేయబడిను. అది వినిన యాదవులు హాయిగా నవ్వుకొనిది. వారి నవ్వుకు క్రుద్ధుడైన గార్గ్యుడు యాదవులకు భీతిని కలిగించడి పుత్రుడు నాకు కలుగుగాక అని తలచుచు దక్షిణ దిశగా బయలుదేరిను. కేవలము లోహచూర్ణమును భక్షించుచు అతడు మహాదేవుని గురించి తపస్సు చేయగా 12 సంవత్సరముల తర్వాత అతని అభీష్టము నెరవేరెను. అంతట పరమోత్సాహంతో అతడు ఇంటికి వెడెను. తరువాత కొంతకాలమునకు పుత్రహీనుడగు యవనరాజుడగు పుత్రుని వాంఛించగా గార్గ్యుడు అతని భార్య వలన కాలయవనుని పొందెను. కాలయవనుడు మహాకాల రూపంలో శివుని క్రోధమును కలిగి ఉండెను. ధరణిపై ఇప్పుడు బలవంతుడైన రాజు ఎవ్వడని వాడు ఒకమారు నారద మునిని అడిగెను. యాదవులే అతి బలవంతులని
నారదుడు సమాధాన మసులుగా వాడు మధురాపురంకు వచ్చెను. హరే కృష్ణ ప్రభు. ఓకే. సో ఈ కాలయవనుడు ఎలా పుట్టారు అనేటువంటి విషయాన్ని చెప్తున్నారు. ఎవరు తండ్రి? కాలయవనుడు తండ్రి గార్గ్యుడు. గార్గ్యుడు. ఓకే. గార్గ్యుడు. సో ఈ గార్గ్యుడు యాక్చువల్గా కాలయవనుడు పుట్టక ముందే ఈయన్ని పరిహాసం చేయడం అనేటువంటిది జరిగింది ఆయన బావమరిదితో. నువ్వు ఒక నపుంసకుడివి అని, పిల్లలు కలగట్లేదని నపుంసకుడివి అని పరిహాసం చేస్తే యాదవులందరూ కూడా నవ్వుకున్నారు. నవ్వుకున్నటువంటి వ్యక్తుల్ని చూసినటువంటి గార్గ్యుడు ఈ యాదవ వంశాన్ని భయపెట్టినటువంటి పుత్రుడు నాకు కలగాలి అని కోరుకొని ఆయన తపస్సు చేస్తే ఆ తపస్సు ఫలంగా ఆయన తపస్సు చేసినప్పుడు ఎలా ఉన్నాడంటే కేవలం లోహ చూర్ణాలను భక్షించుచు మహాదేవుని గురించి తపస్సు చేశారు 12 సంవత్సరాల పాటు. 12 సంవత్సరాలు మహాదేవుడి గురించి తపస్సు చేస్తే కేవలం లోహ చూర్ణితాలను తినుకుంటూ చేస్తే అప్పుడు ఆయనకి వరం అనేటువంటిది రావడం జరిగింది. ఆ తర్వాత గార్గ్యుడి భార్య ద్వారా ఆయన కాలయవనుడిని పుత్రుడుగా పొందడం అనేటువంటిది జరిగింది. కాలయవనుడి గురించి కొంచెం డిస్క్రిప్షన్ ఇస్తున్నారు. ఆయన మహాకాల రూపంలో శివుడి యొక్క క్రోధాన్ని కలిగి ఉన్నారు. శివుడికి ఎంత క్రోధం ఉంటుందో అంటే మహాకాల రూపంలో ఉన్నటువంటి శివుడి యొక్క క్రోధం ఎంత ఉంటుందో అంత ఉంటుంది. సో ధరణి మీద ఇప్పుడు బలవంతుడైన రాజు ఎవరు అని నారదుడు అడిగితే యాదవులే అతి బలవంతులని నారదుడు సమాధానమసుగా వాడు మధురాపురమునకు వచ్చెను. అంటే యాక్చువల్గా ఈయన ఉద్దేశంలో, ఈ కాలయవనుడి ఉద్దేశంలో భూమి మీద ఎవరు కూడా ఆయన్ని జయించగలిగినటువంటి వ్యక్తులు లేరు. ఓకే, ఆయనకంటే గొప్ప వీరులు లేరు, ఆయనకి ప్రతిద్వంది లేడు అనేటువంటిది ఆయన అనుకుంటున్నటువంటి విషయం. నారదుడి ద్వారా ఇంకెవరైనా ఉన్నారా నన్ను చంపగలిగిన వాళ్ళు, నన్ను ఎదిరించగలిగిన వాళ్ళు, నాతో ద్వంద్వ యుద్ధం చేయగలిగినటువంటి వాళ్ళు అంటే నీకంటే బలవంతులు యాదవులు అని ఇంతకుముందు చెప్పడం జరిగింది. అంటే ఈ భూమి మీద నన్ను చంపగలిగినటువంటి వాళ్ళు ఎవరూ లేకపోయినా నాతో యుద్ధం చేయగలిగినటువంటి సామర్థ్యాన్ని కలిగి ఉన్నటువంటి వ్యక్తులు మాత్రం యాదవులు, అందులోనూ కృష్ణుడు బలరాముడు అనేటువంటి విషయం తెలుసు కాబట్టి వాళ్ళతో యుద్ధం చేయడానికి ఆయన ఇప్పుడు ఒప్పుకున్నారు జరాసంధుడి రిక్వెస్ట్ మీదకి. లేకపోతే బలం తక్కువ ఉన్న వాళ్ళ మీద యుద్ధం చేయాల్సినటువంటి అవసరం లేదు. సమానమైనటువంటి బలాన్ని కలిగినటువంటి వ్యక్తులతో యుద్ధం చేసినప్పుడు మాత్రమే ఆ యోధుడికి సంతృప్తి అనేటువంటిది కలుగుతుంది, ఆ యుద్ధం చేసినటువంటి సంతృప్తి కలుగుతుంది. అందుకని యాదవులతో యుద్ధం చేయడానికి ఆయన ఒప్పుకున్నారు. ఓకే, ఎందుకంటే నారదుడి ద్వారా ఆయన విన్నారు కాబట్టి. నెక్స్ట్ 45. ప్రభుజీ హరే కృష్ణ. ఒక చిన్న డౌట్ ప్రభుజీ. ఈ 2వ పారాగ్రాఫ్ చూడండి ప్రభుజీ. తరువాత కొంతకాలమునకు పుత్రహీనుడకు యవన రాజుకు ఒక పుత్రుడు వాంఛించగా గార్గ్యుడు అతని భార్య వలన కాలయవనుని పొందెను. యవనరాజు, గార్గ్యుడి పేరే యవన రాజా ప్రభుజీ? గార్గ్యుడే యవనరాజు. అదే కన్ఫ్యూజ్ ప్రభుజీ, అర్థం కాదు. యవనరాజు. ఓకే ఓకే ప్రభుజీ, సరే. నెక్స్ట్ నాగలక్ష్మి మాతాజీ. హరే కృష్ణ ప్రభుజీ. తం దృష్ట్వా చింతయత్ కృష్ణః సంకర్షణ తం దృష్ట్వా చింతయత్ కృష్ణః సంకర్షణ సహాయవాన్. అహో యధూనాం రుజినం ప్రాప్తం హ్యుభయతో మహాత్. అహో యదూనాం వృజినం ప్రాప్తం హ్యూభయతో మహత్. శ్రీకృష్ణుడు సంకర్షణుడు ఆ కాలయవనుని గాంచెరి. అంతట శ్రీకృష్ణుడు పరిస్థితిని గురించి ఆలోచించిన వాడే, అహో యాదవులకు ఇప్పుడు 2 వైపుల నుండి మహాప్రమాదం కలిగినది కదా అని పలికాను. భాష్యము. శ్రీకృష్ణుడు జరాసంధుని 17 మార్లు పరాజితుని కావించినప్పటికీ కాలయవనుని సేనను మాత్రం వెంటనే నశింపజేయకపోవటం వచ్చుట మనం గమనింపదగినది. శివుని చే గార్గ్యునకు లభించిన వరదానమును ఈ విధంగా ఆ దేవదేవుడు ఆదరించింది. గార్గ్యునకు వసగబడిన వరము గడిచిన శ్లోక భాష్యంలో వివరింపబడింది. హరే కృష్ణ ప్రభుజీ. శివుడిచే గార్గ్యునకు లభించినటువంటి వరదానము కారణంగా ఆయనకి వసగబడినటువంటి పుత్రుడు ఎవరైతే ఉన్నారో ఆయన మహాబలవంతుడు. అందుకనే ఇక్కడ ఏమంటున్నారు, జరాసంధుడు ఏమనుకుంటున్నారు, యాక్చువల్గా ఇంతకు ముందు ఏ విధంగా అయితే అవలీలగా జరాసంధుడి యొక్క సైన్యాన్ని చంపేశారో అలా కృష్ణుడు బలరాములు ఈ యొక్క కాలయవనుడి యొక్క సైన్యాన్ని మాత్రం చంపలేకపోతుంది. ఓకే, చంపలేదు.
అందుకని ఇప్పుడు 2 రకాలుగా వాళ్ళకి ప్రమాదం వచ్చింది. ఒకటి కాలయవనుడి ద్వారా కృష్ణుడికి బలరాముడికి ప్రమాదం వచ్చింది. కాలయవనుడి యొక్క సైన్యం ద్వారా యదువంశానికి ప్రమాదం వచ్చింది. ఓకే, సో ఈ విధంగా వాళ్ళు మాట్లాడుకుంటున్నారు. నెక్స్ట్ 46 సునీత హరిబాబు. యవనోయం నిరుంధే స్మాం అధ్యతావన్మహాబలః యవనోయం నిరుద్ధే స్మాన్నద్య తావన్మ మహాబలః మాగధోప్యధ్యవాశ్వో వా పరశ్వో వా గమిష్యతి. మాగధ్యోప్యద్య వా స్వావా పరస్వో వా గమిష్యతి. ఈ యవనుడు ఇప్పటికే మమ్ము ముట్టడించినాడు. ఒక మహాబలుడగు మగధరాజు నేడో రేపో లేదో ఎల్లుండియో ఇతడికి రాగలడు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. సో ఈ యవనరాజు ఎవరు? గార్గ్యుడు గార్గ్యుడు కాలయవనుడు. తర్వాత కాలయవనుడు. సో ఈ కాలయవనుడు ఇప్పుడు మమ్మల్ని ముట్టడించేశారు. అలా ముట్టడించినటువంటి వీని వలన ఇప్పుడు జరాసంధుడు ఇప్పుడు ఇక్కడికి వస్తాడు. అంతే కదా, జరాసంధుడి కోసమే కదా కాలయవనుడు కూడా వచ్చింది. సో కాలయవనుడు యాదవుల్ని బంధిస్తే అప్పుడు జరాసంధుడు వచ్చి తన విజయాన్ని ప్రకటించుకుంటాడు. ఓకే, నెక్స్ట్ సునీత కంఠంనేని మాత. అవయో యుధ్యతోరస్య యధ్యగంతా జరాసుతః. आवयोः युध्यतोरस्य यद्यागन्ता जरासुतः బంధూన్ హనిష్యత్యథ వా నేష్యతే స్వపురం బలి. बन्धून् हनिष्यत्यथवा नेष्यते స్వపురం బలి. భావము, మేమిరువురము కాలయవనునితో యుద్ధము చేయునప్పుడు మహాబలశాలియగు జరాసంధుడు అర్థించినచో అతడు మన బంధువులను వధించుటయో లేదా వారిని తన పురమునకు కొనిపోవటయో జరగగలదు. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. ఓకే, మహాబలశాలి అయినటువంటి జరాసంధుడు అంటే ఇప్పుడు కృష్ణుడు బలరాముడు ఇద్దరు కూడా కాలయవనుడి తోటి ఆయన యొక్క సైన్యంతో బిజీగా ఉన్నారనుకోండి. ఎందుకంటే వాళ్ళు ఎంతసేపటికి సావట్లేదు. చనిపోయినటువంటి వ్యక్తులతోటి యుద్ధం చేస్తూనే ఉండాలి ఎక్కువ కాలం పాటు. సో అలా ఎక్కువ కాలం పాటు వీళ్ళతోనే యుద్ధం చేస్తూ ఉంటే రెండో పక్క జరాసంధుడు యాదవులకి ఎలాంటి నష్టం కలిగిస్తారో అనేటువంటి ఆలోచనలో పడ్డారు. ఓకే, అంటే కృష్ణుడు ఒకళ్ళతో యుద్ధం చేయడంతో బిజీగా ఉన్నప్పుడు యాదవులను రక్షించలేడు కదా. జరాసంధుడు వెళ్ళి యాదవులను బంధిస్తుంటే లేదా యాదవుల మీద ఆయన ప్రతీకారం తీర్చుకోవాలని లేదా యాదవులను చంపేయాలనేటువంటి ప్రయత్నం చేస్తుంటే కృష్ణుడు ఇక్కడ బిజీగా ఉన్నాడు కాబట్టి అక్కడ ఏం చేయలేడు అని అనుకుంటున్నాను. ఓకే, సో కాబట్టి వాళ్ళని బంధించాలి లేదా వాళ్ళని తీసుకుని వెళ్ళిపోతారు అని చెప్పేసి అని అనుకుంటున్నారు. నెక్స్ట్ 48 సూర్యకుమారి మాతాజీ. తస్మాదద్య విధాస్యామో దుర్గం ద్విపద దుర్గమం. హరే కృష్ణ ప్రభుజీ. తస్మాదద్య విదాస్యామో దుర్గం ద్విపద దుర్గమం. తత్ర జ్ఞాతీన్ సమాధాయ యవనం ఘాతయామహే. తత్ర జ్ఞాతిం సమాదాయ యవనం ఘాతయామహే. హరి కృష్ణ దండవత్రణం. కనుక మానవులకు దుర్భేద్యముగు ఒక కోటను వెంటనే నిర్మించి అతడు నా బంధువులందరినీ సురక్షితముగా ఉంచి పిదప ఈ యవన రాజును వధించెదను. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. సో ఆయన ఏమనుకున్నారు, ఈయనతో యుద్ధం చేస్తూ కూర్చుంటే నా యాదవ వంశం మొత్తాన్ని కూడా ఈయన నాశనం చేసేస్తాడు అని చెప్పేసి ముందు ఈయనతో యుద్ధం చేయడం కంటే ముందు నేను చేయాల్సింది ఏమిటి, యాదవులకి ప్రొటెక్షన్. ఓకే, సో మనకి భగవద్గీతలోనే చెప్పారు ఫస్ట్ రెస్పాన్సిబిలిటీ ఏంటి కృష్ణుడిది, శిష్యులను రక్షించడం, అసుర సంహారం కంటే ముందు చేయాల్సినటువంటిది ఏంటంటే సాధువుల రక్షణ. అది చేయడం కోసం వచ్చినటువంటి కృష్ణుడు అసుర సంహారం కూడా చేస్తున్నారు. అంతేకాని అసుర సంహారం చేయడం కోసమే వచ్చారు అంటే ఆయన ఇక్కడికి రానవసరం లేదు. అసుర సంహారం చేయడం కోసం ఆయన సంకల్ప మాత్రంతో అసురులను సంహరించగలరు. కంసుని ఎన్ని గుద్దులు గుద్దుతో చచ్చిపోయాడు? ఒక్క గుద్దే.
ఒక్క గుద్దే. పిడికిలితో ఒక గుద్దు గుద్దు. ఆ, ఎంత రాక్షసుడు. ఆ, ఒక్క గుద్దుతోనే చనిపోయాడు. తర్వాత కోలయాపీడ ఎన్ని గుద్దులు గుద్దుతో చచ్చిపోయింది. అది కూడా అంతే, ఒక్కసారి ఇలా గుద్దేశాడు దాన్ని. మీరందరూ అన్నారు కూడా, అంత పెద్ద కోలయాపీడిని కృష్ణుడు ఏంటి ఒక్కసారి గుద్దేశాడు, ఇంకా 4 గుద్దులు గుద్ది చంపొచ్చు కదా. మా అందరికి యుద్ధం చూసినటువంటి ఆనందం కలుగుతుంది కదా అనుకుంటాం మనం కదా. అవును ప్రభుజీ, క్లైమాక్స్ సరిగ్గా లేదు ప్రభుజీ. క్లైమాక్స్ సరిగా లేదు. సూర్యకుమార్ మాతాజీ అన్నారు క్లైమాక్స్ ఏంటి ప్రభుజీ ఇంత లైట్ గా ఉంది అన్న. అంటే కంసుడు భయపడి పడిపోయి అందరిని భయపెట్టేశాడు కదా ప్రభుజీ. అందరినీ భయపెట్టినటువంటి కంసుడు చాలా కృష్ణుడు అవలీలగా చంపేశాడు. చంపారు. అంటే అసుర సంహారము అనేటువంటిది పెద్ద విషయం కాదు కృష్ణుడికి. అది చేయడం కోసం ఆయన సంకల్పించుకుంటే చాలు, కనుసైగ చేస్తే చాలు. కనుసైగ కూడా చేయడం అవసరం లేదు, మనసులో సంకల్పం చేసుకుంటే చాలు, అయిపోతుంది. అలాంటి దానికోసం ఆయన రాలేదు. ఆయన వచ్చింది ఎవరిని అంటే సాధువులను రక్షించడం కోసం. అందుకనే కాలయవనుడితో యుద్ధం చేయడం కంటే కూడా ముఖ్యంగా ఏంటిది ఇంపార్టెంట్ అనుకున్నారు? నా బంధుమిత్రుల్ని కాపాడాలి నేను ఫస్ట్. కృష్ణుడి బంధుమిత్రులందరూ కూడా ఎవరు? కృష్ణుడికి భక్తులు, యాదవులు. సో ఆ యాదవులందరినీ కాపాడేటువంటి ప్రయత్నం చేయాలి నేను, తర్వాత వచ్చి వీటితోటి యుద్ధం చేయొచ్చు, ఈయన వధించవచ్చు అని అనుకున్నారు. అందుకు కృష్ణుడు చేసినటువంటి పన్నాగం ఏంటో చూద్దాం. నెక్స్ట్ 49 ఉషశ్రీ మాతది. ఇతి సమ్మంత్ర్య భగవాన్ దుర్గం 12 యోజనం. इति सम्मन्त्र्य भगवान् दुर्गं 12 योजनम् అంతః సముద్రే నగరం కృష్ణాద్భుతమచీకరత్. अन्तः समुद्रे नगरं కృత్స్నాద్భుతమచీకరత్. ప్రభుపాదుల వారి భావము. ఈ విధముగా విషయమును బలరామునితో చర్చించిన పిదప దేవదేవుడు 12 యోజనముల చుట్టుకొలత కలిగిన దుర్గమును సముద్ర మధ్యమున నిర్మించెను. ఆ దుర్గములో అతడు సమస్తాద్భుతములను కలిగి ఉన్నట్టి నగరమును తయారు చేసెను. ధన్యవాదాలు ప్రభుజీ. హరే కృష్ణ. సో ఎప్పుడైతే సంకల్పించుకున్న వెంటనే ఒక నగరాన్ని తయారు చేసేసారు. ఆ నగరము అభేద్యమైనటువంటి నగరం. అంటే శత్రువులు ఎవరూ కూడా ఆ నగరాన్ని ఛేదించలేరు, ఎవరూ కూడా శత్రువులు ఆ నగరంలోకి ఎంటర్ అవ్వలేరు. ఆ విధంగా నగరాన్ని సృష్టించేశారు. ఆ నగరము సముద్ర గర్భంలో సృష్టించడం అనేటువంటిది సముద్రం మధ్యలో నిర్మించేసేసారు. అంటే ఎన్ని ఉన్నాయంట? 12. ఆ దుర్గంలో అతడు సమస్త అద్భుతాలని కలిగినటువంటి నగరాలను సృష్టించారు. 12 యోజనాల చుట్టుకొలత ఉన్నటువంటి ఒక పెద్ద నగరాన్ని నిర్మించేశారు. అంటే మధురవాసులు మొత్తం, అంటే యాదవుల మొత్తాన్ని కూడా రాత్రికి రాత్రే మధుర నుంచి ఆ సముద్రం మధ్యలో నిర్మించినటువంటి నగరానికి షిఫ్టింగ్ అయిపోతుంది. అవి చేయాలి. ఓకే, మరి ఇంకా నగరం ఎలా ఉంది, ఆ నగరాన్ని కొత్తగా సృష్టించినటువంటి నగరం ఎలా ఉంది అనేటువంటిది మనకి ఇక్కడ చెప్తున్నారు. అది డీటెయిల్ గా చూద్దాం. ఓకే, హైమవతి మాత. దృశ్యతే యత్ర హి త్వాస్త్రం విజ్ఞానం శిల్ప నైపుణం. దృశ్యతే యత్ర హి త్వాస్త్రం విజ్ఞానం శిల్ప నైపుణం. ప్రత్యాచత్వరవీధిభిర్ యథా వాస్తు వినిర్మితం. తత్వాచత్వర విధిభిః యథా వాస్తు వినిర్మితం. సురద్రుమలతో ధ్యాన విచిత్రోపవనాన్వితం. సురద్రుమలతో ధ్యాన విచిత్రోపవనాన్వితం. హేమశృంగైర్ధివి స్పృంభిః స్ఫటికాట్టాల గోపురై. హేమశృంగైర్దివిసృగ్భిః స్ఫటికాట్టాల గోపురై. రాజతారకుటైకోష్టై హైమకుంభైరలంకృతై. రాజతారకుటైకోష్టై హైమకుంభైరలంకృతై. రత్నకూటైర్గృహైర్హైమైర్ మహామారకతస్థలై. రత్నకూటైర్గృహైర్హైమై మహామారకతలస్థలై. వాస్తోష్పతీనాం చ గృహైర్వల్లభీభిశ్చ నిర్మితం. వాస్తోష్పతీనాం చ గృహైర్వల్లభీభిశ్చ నిర్మితం. చాతుర్వర్ణ్యజనాకీర్ణం యదుదేవ గృహోల్లసత్. చాతుర్వర్ణ్యజనాకీర్ణం యదుదేవ గృహోల్లసత్. హరే కృష్ణ ప్రభు. ఆ మహానగర నిర్మాణములో విశ్వకర్మ యొక్క విజ్ఞానము శిల్ప నైపుణ్యము గోచరించును.
విశాలముకు రహదారులు, విపణి వీధులు, విశాలముకు స్థలముల్లో ఏర్పాటు చేయబడిన చత్వారములు అతడు ఉన్నవి. విచిత్రములు గల ఉద్యానవనములు, దేవలోక తరులతతో నిండిన ఉపవనములు కూడా ఉన్నవి. గోపురములు నినిగినంటిడి సువర్ణమయ శిఖరములతోనూ స్ఫటికమయ ఉపరిభాగములతోనూ ఒప్పారుచున్నవి. సువర్ణ నిర్మిత గృహములు ముంగిట బంగారు కలశములతోనూ మణిమయ కొప్పులతోనూ అలంకరింపబడి ఉన్నవి. వాటి స్థలములు మహామరకతమణి నిర్మితములై ఉన్నవి. ఈ గృహముల ప్రక్కనే రజిత పీత లోహ నిర్మితములకు కోశాగృహములు, భాండారములు, అశ్వశాలలు ఉన్నవి. ప్రతి గృహమునకు బురుజు, దేవతార్చనకు ఆలయములు ఉన్నవి. 4 వర్ణములతో నిండినదై ఆ నగరము యదుపతి యగు శ్రీకృష్ణుని భవనములతో విశేషముగా శోభిల్చుండెను. భాష్యము. ప్రధాన రహదారులు రధ్వ ఎదుటను, గౌణ రహదారులు వీర్య వెనుకను, వీటి నడుమ ప్రాంగణములు చత్వారాన్ని ఉండెనని శ్రీల స్వామి వివరించిరి. ఈ ప్రాంగణములందు చుట్టూ ప్రహరీ గోడలు, వాటి మధ్య సువర్ణమయ గృహములు, వాటిపైన సువర్ణ కలశములతో శోభిల్లడి స్ఫటికమయ బురుజులు ఉండెను. ఈ విధముగా భవనములన్నీ పలు అంతస్తులు కలిగిండును. చెట్లకు మొక్కలకు తగినంత స్థలమును విడిచి గృహములు భవంతులు విశాలమగు స్థలములలో నిర్మింపబడినని వాస్తు అన్న పదము సూచించుతున్నది. హరే కృష్ణ ప్రభు. ధన్యవాదాలు ప్రభు. సో కొత్తగా నిర్మించినటువంటి నగరం కాబట్టి చాలా చక్కగా నిర్మించారు. ఓకే, అన్ప్లాన్డ్ గా లేదు, ప్లాన్డ్ గా ఉంది సిటీ. ఓకే, సో ఏ విధంగా అయితే హుడా లేఅవుట్ తెలుసండి మీకు? హుడా లేఅవుట్కి పంచాయతీ లేఅవుట్కి తేడా ఎలా ఉంటుందో హైదరాబాద్లో ఉండే వాళ్ళకి తెలుస్తుంది. ఓకే, సో రహదారులన్నీ మెయిన్ రోడ్స్, ఓకే, మళ్ళీ కనెక్టింగ్ రోడ్స్, మెయిన్ రోడ్లన్నీ కనెక్ట్ చేసేటువంటి రోడ్స్, తర్వాత మధ్యలో పార్కులు, తర్వాత జలాశయాలు, ఇలాంటివన్నీ ఉండే విధంగా కన్స్ట్రక్షన్ చేస్తారు. తర్వాత మల్టీ రైజ్డ్ బిల్డింగ్స్. ఓకే, అంటే అక్కడ కన్స్ట్రక్షన్ చేసినప్పుడు కొన్ని ప్రదేశాల్లో మల్టీ రైజ్డ్ బిల్డింగ్స్ కూడా ఉంటాయి. చాలా ఫ్లోర్స్ తోటి కట్టినటువంటి ఇల్లు కూడా ఉంటాయి. అలానే ఉన్నాయి సిమిలర్గా. ఓకే, సో విశాలమైనటువంటి రహదారులు, విపణి వీధులు, అంటే మళ్ళీ రహదారుల్ని కలిపేటువంటి ఉప 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 రహదారులు అనమాట. తర్వాత అక్కడ ఏర్పాటు చేసినటువంటి గార్డెన్స్. ఓకే, అలా గార్డెన్స్ని ఏర్పాటు చేశాడు. ఉద్యానవనాలు ఉన్నాయి. ఆ తర్వాత ఉపవనాలు కూడా ఉన్నాయి. తర్వాత ప్రతి ఇంటికి కూడా గోపురాలు. ఆ ఇల్లు కూడా చాలా ఎత్తులో ఉందన్నమాట. సువర్ణమయ శిఖరాలతోటి కలిగి ఉన్నాయి. తర్వాత స్ఫటికమయ ఉపరిభాగాలతోనూ నిర్మించడం అనేటువంటిది జరిగింది. ఓకే, తర్వాత ఇంటి ముంగిట బంగారు కలశాలతోటి, ఇంకొకటి మరకత మణులు కూడా ఉన్నాయి. సో అంటే యాక్చువల్గా అక్కడికి వచ్చేటువంటి లైటింగ్, సముద్ర మధ్యంలో లైటింగ్ ఎలా వస్తుంది? సముద్ర మధ్యలో మణుల ద్వారా వస్తుంది, మణుల ద్వారానే లైటింగ్ వస్తుంది. సో మరకత మణులు ఎంత పవర్ఫుల్ గా మెరుస్తూ ఉంటాయంటే న్యాచురల్ లైటింగ్ లాగానే మరకత మణుల ద్వారా లైటింగ్ అనేటువంటిది రావడం అనేటువంటిది జరుగుతుంది. ఓకే, సో ఇంకా అక్కడ కోశాగారాలు, బండాగారాలు, అశ్వశాలలు, గృహాలకి బురుజులు, దేవతార్చనకు ఆలయాలు, అంటే ప్రతి ఇంటికి కూడా మళ్ళీ భగవంతుణ్ణి అర్చించడానికి ఆలయాలు కూడా ఉండేవి. ఓకే, ఇంకొక ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే ఈ కొత్తగా నిర్మించినటువంటి నగరంలో 4 వర్ణాలు ఉన్నారు. 4 ఉన్నారు. బ్రాహ్మణులు, క్షత్రియులు, వైశ్యులు, శూద్రులు. 4 రకాల వర్ణాల వాళ్ళు కూడా ఉన్నారు. అంటే సమాజం మొత్తం బ్యాలెన్స్డ్ గా ఉండాలి. అందరూ వైశ్యులే ఉండకూడదు, అందరూ బ్రాహ్మణులే ఉండకూడదు, అందరూ క్షత్రియులే ఉండకూడదు, అందరూ శూద్రులే అవ్వకూడదు. అలా ఉంటే బ్యాలెన్స్ లేకపోతే సమాజంలో వాళ్ళకి జీవనోపాధి కష్టమవుతుంది. ఓకే, సో కాబట్టి అందరూ శూద్రులైతే ఏముంది? ఎవరి కోసం పని చేయాలి? ఎవరికి సేవ చేయాలి? ఎవరికి సేవ చేస్తే డబ్బులు వస్తాయి? అందరూ సేవ చేసేవాళ్ళు. సేవ చేయించుకునే వాళ్ళు లేకపోతే ఏమవుతుంది? వాళ్ళకి డబ్బులు ఇచ్చేవాళ్ళు ఉండరు. ఓకే, శూద్ర సమాజం అనేటువంటిది అభివృద్ధి చెందదు. తర్వాత రక్షించే వాళ్ళు ఉండాలి, తర్వాత క్షత్రియులు ఉండాలి, బ్రాహ్మణులు కూడా ఉండాలి. అన్ని బ్యాలెన్స్డ్గా ఉండాలి. అందుకనే ఏ వర్ణానికి చెందినటువంటి వాళ్ళైనా సరే వాళ్ళు ఆ వర్ణంలో ఉన్నటువంటి ధర్మాన్ని కనుక నెరవేరిస్తే వాళ్ళు ముక్తి పొందడానికి అర్హులవుతారు. ఓకే, శూద్రులకి ముక్తి రాదనో, లేదా వైశ్యులకు ముక్తి రాదనో, లేకపోతే
క్షత్రులకి ముక్తి రాదనో కాదు, బ్రాహ్మణులకు ముక్తి వస్తుంది కానీ మిగిలిన వర్ణాలకు ముక్తి రాదు అని అనుకోవడానికి లేదు. ఏ వర్ణం వాళ్ళైనా సరే వాళ్ళ వర్ణ ఆశ్రమ ధర్మాన్ని కనుక కరెక్ట్ గా నెరవేరిస్తే వాళ్ళకు ముక్తికి అర్హతలు పొందుతారు. ఓకే, సో ఆ విధంగా 4 వర్ణాల వాళ్ళు కూడా ఈ యొక్క మధురా నగరంలో ఉండడం ద్వారకా నగరంలో ఉండడం అనేటువంటిది జరిగింది. అంటే కొత్తగా నిర్మించినటువంటి నగరానికి పేరు ఇంకా చెప్పలేదు, అదే ద్వారకా నగరం. నెక్స్ట్ 54 సుజాత మాత. సుధర్మం పారిజాతం చ మహేంద్ర ప్రాహిణోద్ధరే. సుధర్మం పారిజాతం చ మహేంద్ర ప్రాహిణోద్ధరే. యత్ర చావస్థితో మర్త్యో మర్త్యధర్మైర్నయుజ్యతే. ఎత్ర చావస్థితో మర్త్యో మర్త్యధర్మైర్న యుజ్యతే. ఇంద్రుడు శ్రీకృష్ణుని కొరకు సుధర్మ అను సభను వసగిను. దాని యందు నిలిచడి మర్త్యుడు మర్త్యధర్మములచే ప్రభావితుడు కాడు. ఇంద్రుడు పారిజాత వృక్షమును కూడా వసగను. హరే కృష్ణ ప్రభుజీ. ఓకే, ఇంద్రుడు శ్రీకృష్ణుడి కోసం సుధర్మ అనేటువంటి భవనాన్ని ఇచ్చారు. సుధర్మ భవనం అంటే ఏంటి? అసెంబ్లీ హాల్. ఓకే, అంటే రాజు పాలన చేసేటువంటి భవనం. ఓకే, అక్కడ కూర్చుంటారు ఆయన మంత్రులు అందరూ కూడా అక్కడ కూర్చుంటారు. ఆఫీస్ అన్నమాట, కృష్ణుడికి ఆఫీస్. ఓకే, ఆ భవనానికి పేరేంటి? సుధర్మ. అయితే ఇంద్రుడు పారిజాత వృక్షాన్ని కూడా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. తర్వాత ఈ సుధర్మ భవనం యొక్క ఒక గొప్పతనాన్ని చెప్తున్నాను. ఈ సుధర్మ భవనంలో ఎవరైతే లుంచుంటారో దాని యందు నిలిచిన మర్చుడు మర్త్యధర్మములచే ప్రభావితుడు కాదు. అంటే మర్చుడు అంటే ఎవరు? మానవుడు, భూలోకవాసి. అంటే ఇప్పుడు మనం ఒకవేళ మామూలుగా మనందరికీ కూడా ఒక మనిషిగా మనందరికీ కూడా కొన్ని బాధ్యతలు ఉన్నాయి, కొన్ని ధర్మాలు ఉన్నాయి, కొన్ని రకాల మనమందరం కూడా కొన్ని కర్తవ్యాలు నెరవేరుస్తూ ఉంటాం. ఓకే, ఒక్కసారి సుధర్మలోకి వెళ్ళి వచ్చామనుకోండి ఏమవుతుంది? ఎందుకుంటాయి మనకి ఇవన్నీ? ఇలాంటి బాధ్యతలు, ఇలాంటి కర్మలు, ఇలాంటివన్నీ చేయాలి, ఇలాంటి ఈ శరీరంలో మనం ఇవన్నీ చేయాలని మన కర్మఫలాలు కదా. కర్మఫలాలకు అనుగుణంగా మనకు కుటుంబం వచ్చింది, కర్మఫలాలకు అనుగుణంగా మన యొక్క కర్మలు ఇప్పుడు ఉన్నాయి, ప్రస్తుత జీవితం అనేటువంటిది ఉంది. ఎప్పుడైతే మనం ఒక్కసారి ఈ యొక్క సుధర్మ అనేటువంటి భవనంలోకి వెళ్ళిపోయాము అని అంటే ఇక మన కర్మఫలాలన్నీ నశిస్తాయి అన్నమాట. ఓకే, అంటే ఏదైతే మనము మానవ జన్మ తీసుకోవడానికి ప్రేరేపితమైనటువంటిది ఏదైతే ఉందో అవన్నీ కూడా ఇంక మన మీద ప్రభావం చూపియవు అని చెప్తున్నారు. అంటే పూర్వజన్మ కర్మఫలాలు లేకపోతే ఈ జన్మలో చేసినటువంటి పాప పుణ్య కర్మ ఫలాలు ఏవి కూడా మన మీద ప్రభావితం చూపించవు. అలాంటి ఒక అదృష్టం అనమాట. ఓకే, సో మనం పుణ్యక్షేత్రాలకు వెళ్తాము, గంగా స్నానం చేస్తాము, లేకపోతే భగవంతుని దర్శనం చేసుకుంటాము, ఇవన్నీ చేస్తాం కదా. ఎందుకు చేస్తాం? మన కర్మఫలాలను తగ్గించుకోవడం కోసమే చేస్తాం. అందుకనే ద్వారకలో ఆయన నిర్మించినటువంటి సుధర్మ అనేటువంటి భవనం ఏదైతే ఉందో అలాంటి భవనం. ఆ భవనంలోకి వెళ్ళినటువంటి మనిషి ఆ మనిషిగా పుట్టడానికి, ఆ మనిషిగా ఇప్పుడు ప్రస్తుతం అనుభవిస్తున్నటువంటి జీవితానికి ప్రేరేపింపబడినటువంటి కారణాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా నశించిపోతాయి. నెక్స్ట్ 55 సత్యవతి మాటలు. శ్యామైక వర్ణాన్ వరుణో హయాన్ శుక్లాన్ మనోజవాన్. శ్యామైక వర్ణాన్ వరుణో హయాన్ శుక్లాన్ మనోజవాన్. అష్టౌ నిధిపతి కోశాన్ లోకపాలో నిజోదయాన్. అష్టో నిధిపతి కోశాన్ లోకపాలో నిజోదయాన్. మనోవేగం కలిగినట్టు అశ్వములను వరుణు వసగెను. వాటిలో కొన్ని శ్యామల వర్ణమును కొన్ని శుక్లవర్ణమును కలిగిడను. దేవులకు కోశాధిపతి కుబేరుడు అష్టనిధులను వసగెను. వివిధ లోకపాలులు తమ తమ సంపదలను సమర్పించింది. ప్రపదల భాష్యం. ఈ శ్లోకంలో శ్రీధర స్వామి ఈ విధంగా వ్యాఖ్యానించారు. దేవతల కోశాధిపతి కుబేరుడు, అతనికి 8 నిధులు కలవు. అవి ఇట్లు వర్ణించుడు. పద్మశ్చే మహాపద్మో మత్స్య కూర్మౌరథతోక్తః నీలో ముకుంద శంకశ్చ యదయోష్ఠ ప్రకీర్తితాః. పద్మము, మహాపద్మము, మత్స్యము, కూర్మము, ఔదకము, నీలము, ముకుందము, శంఖము అనేవి 8 నిధులు. హరే కృష్ణ.
సో దేవతల యొక్క కోశాధిపతి అయినటువంటి కుబేరుడు గురించి చెప్తున్నారు. కుబేరుడి దగ్గర 8 రకాల నిధులు అనేటువంటివి ఉన్నాయి. ఓకే, ఈ నిధుల నుంచి కృష్ణుడు కొత్తగా నిర్మించినటువంటి నగరానికి వాళ్ళన్నీ కూడా డొనేట్ చేసేసారు. ఎలా? మనోవేగాన్ని కలిగినటువంటి అశ్వాలను ఇచ్చేసారు. అంటే ఎంత స్పీడ్గా వెళ్తాయి అశ్వాలు అంటే మనోవేగంతో వెళ్తాయి అన్నమాట. కొన్ని శ్యామల వర్ణమును, కొన్ని శుక్ల వర్ణమును కలిగి ఉన్నాయి. ఓకే, సో తర్వాత కుబేరుడు కూడా అష్టనిధులని ఇచ్చేయడం అనేటువంటిది జరిగింది. లోకపాలకులందరూ కూడా తమ దగ్గర ఉన్నటువంటి సంపదను మొత్తం కూడా ఇవ్వడం అనేటువంటిది జరిగింది. అంటే ఇంత పెద్ద నగరాన్ని నిర్మించాలి అంటే ఎంతో డబ్బు కావాలి. ఇదంతా ఎవరు సమకూర్చారు? కుబేరుడు, దేవతలు సమకూర్చడం అనేటువంటిది జరిగింది. నెక్స్ట్ 56 నరసింహారావు ప్రభు. యద్యద్భగవతా దత్తం ఆధిపత్యం స్వసిద్ధయే యద్యద్భగవతా దత్తం ఆధిపత్యం స్వసిద్ధయే సర్వం ప్రత్యర్పయామాసు హరౌ భూమిగతే నృపాం సర్వం ప్రత్యర్పయామాసు సర్వో భూమిగతే నృపః. అధికార సిద్ధికై భగవాన్ పూర్వము ఎట్టి ఆదిత్యములను తమకు వసగుయుండునో వాటిని ఇప్పుడు దేవతలు ధరణిపై అవతరించిన ఆ దేవదేవులకు సమర్పించేది. హరికృష్ణ ప్రభుత్వ. ఓకే, తమ అధికార సిద్ధికై భగవానుడు పూర్వం ఎట్టి ఆధిపత్యములను తమకు వసగియుండునో వాటిని ఇప్పుడు దేవతలు ధరణిపై అవతరించినప్పుడు ఆ దేవదేవునికి సమర్పించను. ఈ దేవతలందరూ కూడా కృష్ణుడికి ఇచ్చారు విరాళంగా అని అంటున్నాం కదా. ఇంతకు ముందు శ్లోకంలో మనం ఏం చెప్పుకున్నాం? కృష్ణుడికి ద్వారక నిర్మాణానికి విరాళంగా వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సంపదలన్నీ ఇచ్చారు అని చెప్తున్నారు. అయితే ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు? ఈ దేవతలందరికీ ఈ సంపద ఎక్కడి నుంచి వచ్చింది? ఈ దేవతలందరికీ ఎందుకు ఇచ్చారు? వాళ్ళ అధికారాన్ని, బాధ్యతలని నిర్వర్తించడానికి అవసరమైనటువంటి సంపదని, ఐశ్వర్యాన్ని సమకూర్చారు భగవంతుడు. సో వాళ్ళ కర్తవ్యం ఏమిటి? వాళ్ళ యజమాని అయినటువంటి భగవంతుడిని వాళ్ళు సేవించుకోవడమే తిరిగి సమర్పించుకోవాలి. ఎవరి ద్వారా అయితే వాళ్ళు సంపదను పొందారో వాళ్ళకే తిరిగి ఆ సంపదను ఇవ్వడం అనేటువంటిది జరిగింది. ఓకే, అంటే భగవంతుడికి, కృష్ణుడికి అర్పించేశారు. మనం అందరం అనుకుంటున్నాము మనం ఏదో విరాళం ఇచ్చేసాము అని చెప్పేసి మనము శిలాపలకాల మీద మన పేర్లు రాస్తాం కదా. ఎందుకు రాస్తాం శిలాపలకాల మీద పేర్లు? గుడికి విరాళాలు ఇచ్చినప్పుడు, లేకపోతే సత్రాలకి విరాళాలు ఇచ్చినప్పుడు మన పేరు ప్రింట్ చేయకపోతే అడుగుతాం ఎందుకు చేయలేదు అని. ప్రింట్ గొప్పతనం ప్రదర్శించుకోవడానికి, మన గొప్పతనం ప్రదర్శించుకోవడం కోసం. ఎవరైనా ఒక కూర్చోడానికి ఒక కుర్చీ దానం చేస్తాడో కుర్చీ మీద నా పేరు రాయి అంటాడు. ఓకే, సో ఎవరు కూర్చున్న ఆ కుర్చీ మీద పేరు చదివి కూర్చోవాలి. ఓ పలానా వాళ్ళు దానం చేశారు, పలానా రాధాశ్రీదేవి దానం చేశారు అని మనందరికీ తెలియాలి. అందుకనే పేరు రాయాలి. లేకపోతే పలానా వ్యక్తి. అంటే యాక్చువల్గా అయితే ఇదంతా ఎవరికి చెందింది? విష్ణు భగవానుడి. ఇది మొత్తం కూడా ఆయనదే, ఆయనకి చెందింది. ఆయనకి ఇస్తే దాని మీద మన పేరేంటి? అదే కదా ప్రభుజీ. అంటే ఇంకా మనకి దానం చేసే గుణం అయితే భగవంతుడు ఇచ్చారు, కానీ మనలో ఉన్నటువంటి మిథ్యాహంకారాన్ని ఇంకా తీసేయాలి. మిథ్యాహంకారం కూడా పోవాలి అంటే మనలో సాధన పెరగాలి. ఇంకా మనం అందరం కూడా మనల్ని గొప్ప అనుకునేటువంటి స్థితి నుంచి మనం ఒక దాసులము అనేటువంటి స్థితి వరకు కూడా మనల్ని మనం అంగీకరించగలగాలి. అప్పుడు మనలో మిథ్యాహంకారం అనేటువంటిది తొలగిపోయింది. గార్డియన్స్ అని అనుకోవాలి ప్రభుజీ. గార్డియన్స్, గార్డియన్స్ అంతే. గార్డియన్స్ మనం జస్ట్ మన ఇంటికి గార్డియన్స్ మనమే. ఎందుకంటే మనం ఉన్న ఇల్లు కూడా శ్రీకృష్ణ భగవానుడే కాబట్టి అన్ని డబ్బులు కూడా, అకౌంట్ లో ఉన్న డబ్బులు కూడా మనం యాజ్ ఎ గార్డియన్ గా మనం సేవ్ చేస్తూ. అవును, మనకిచ్చిన శక్తి, మనకిచ్చిన సామర్థ్యం, మనకిచ్చినటువంటి తెలివితేటలు, మనకిచ్చినటువంటి శరీరం, మనకిచ్చినటువంటి అవకాశాలు అన్ని భగవంతుడు ఇచ్చినాయి. వాటిని ఉపయోగించుకున్నాం. మనం ఉపయోగించుకొని సంపాదించింది నాది అని అనకూడదు. ఓకే, ఏ విధంగా అయితే ఒక షాప్లో ఒక పనిచేసేటువంటి ఒక గుమస్తా పొద్దు నుంచి సాయంత్రం దాకా చాకరీ చేస్తాడు. చాకరీ చేసి ఆ రోజు సంపాదించిన సంపాదన మొత్తం నాదే అంటాడు ఆయన. యజమానికి ఇచ్చేస్తాడు. యజమాని అక్కడ ఉన్నా, యజమాని అక్కడ లేకపోయినా ఆ రోజు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు షాప్ లో ఆయన ఎంత బేరం చేసినా కానీ వచ్చిన డబ్బులన్నీ యజమానికే. ఓకే, ఆ విధంగా
అంటే ఆ సమయం అంటే యజమాని లేనటువంటి సమయంలో ఆ వ్యక్తి దానికి కస్టోడియన్, ఓకే, గార్డియన్ లాగా ఉంటాడు అంతే. ఎప్పుడైతే యజమాని వచ్చేస్తారో యజమానికి అప్పగిచ్చేసేయాలి అలా అనమాట. సో అట్లనే దేవతలందరూ కూడా ధరణి మీద అవతరించినటువంటి భగవంతుడికి ఇచ్చేశారు, ఓకే, సమర్పించేశారు. నెక్స్ట్ 57 లక్ష్మీ ఆత్మకుర్మత. తత్ర యోగ ప్రభావేన నీత్వా సర్వజనం హరిః తత్ర యోగ ప్రభావేన నీత్వా సర్వజనం హరి ప్రజాపాలేన రామేణ కృష్ణ సమనుమంత్రితః ప్రజాపాలేన రామేణ కృష్ణః మంత్రితః నిర్జఘామ పురద్వారాత్ పద్మమాలీ నిరాయుధః నిత్యగ్రామ పురాద్వారాత్ పద్మమాలీ నిరాయుధః. యోగమాయ ప్రభావం చేత జనులందరినీ కొత్త నగరములకు తెచ్చిన పిమ్మట కృష్ణుడు బలరామునితో సంప్రదించిన బలదేవుడు మధురాపురము రక్షణ కొరకు దాని అందే నిలిచి ఉండగా ఆ దేవదేవుడు పద్మమాలాధరుడై నిరాయుధుడును అయి పురద్వారము నుండి బయటకు వచ్చెను. భాష్యము. కృష్ణ భగవానుడు ప్రజలను మధుర నుండి ద్వారకకు చేర్చిన విధమును వివరించుటకు పద్మపురాణములోని ఉత్తరఖండమునందలి ఈ క్రింది శ్లోకమును శ్రీల విశ్వనాథ చక్రవర్తి ఠాకూర్లు ఉదహరించిరి. సుషూతాన్ మధురాయాంతు ప్రారంస్తత్ర జనార్దనః ఉద్ధృత్య సహస్రరాత్రౌ ద్వారకాయాం న్యువేశ్యయాత్ ప్రబుద్ధ్యాస్తే జనాః సర్వే పుత్రధార సమాన్వితాః హేమ హర్మోత్యులే విష్ణు విస్మయం పరం యుయుః. మధ్యరాత్రి వేళ మధురాపుర జనులను గాఢ నిద్రలో ఉండగా జనార్దనుడు వారిని అకస్మాత్తుగా చుట్టు నుండి ద్వారకకు చేర్చును. మెలకు వచ్చినంతట వారు ధరాపురాదులతో పాటు తమ సువర్ణమయమ భవనములలో ఉండుట తెలుసుకొని అమిత విస్మయులైరి. శ్రీమద్ భాగవతమునందలి శ్రీకృష్ణుడు ద్వారకాపురమును నిర్మించుట అను దశమ స్కందములోని 50వ అధ్యాయమునకు కృష్ణ కృపామూర్తి శ్రీల ఏసి భక్తి వేదాంత స్వామి ప్రభుపాదుల వారి వినంబ శిష్యుడు ప్రణీతమగు భాష్యము సమాప్తము. హరే కృష్ణ. ఓకే, సో యోగమాయ ప్రభావంతో రాత్రికి రాత్రి నిర్మించినటువంటి ద్వారకా నగరంలోకి మధురావాసులందరూ నిద్రిస్తుండగానే వాళ్ళకి తెలియకుండానే వాళ్ళందరినీ కూడా మధుర నుంచి ద్వారకకి షిఫ్ట్ చేసేసారు. ఉదయాన్నే నిద్రలేచి చూసుకునే సమయానికి మేము ఎలాంటి ఇంట్లో ఉండేవాళ్ళం, ఇప్పుడు ఎలాంటి ఇంట్లోకి వచ్చాము. వాళ్ళు చూసుకుని వాళ్ళే ఆశ్చర్యపోయారు. ఓకే, అన్ని కూడా బంగారపు ఇళ్ళు మరకత మణులతో ఉన్నాయి. ఓకే, సో పైగా వాళ్ళ బిలాంగింగ్స్ ఏవైతే ఉండే వాళ్ళకి సంబంధించినటువంటి అన్నీ కూడా అక్కడి నుంచి ఇక్కడికి షిఫ్ట్ అయిపోయాయి. ఓకే, వాళ్ళ ఆస్తులు, వాళ్ళ వస్తువులు అన్నీ కూడా, వాళ్ళ బట్టలు, వాళ్ళకి సంబంధించినటువంటి వంట సామాను అన్నీ కూడా షిఫ్ట్ అయిపోయాయి. ఇది భగవంతుడు ఒక్క రాత్రిలో చేసినటువంటి అద్భుతం. ఇప్పుడు నెక్స్ట్ డే మార్నింగ్ మళ్ళీ కాలయవనుడితో యుద్ధం చేయాలి. ఓకే, అంటే కాలయవనుడితో యుద్ధం చేసి సాయంత్రం ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఇలానే నేను కాలయవనుడితో యుద్ధం చేస్తూ ఉంటే జరాసంధుడు యదువంశంలో ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా నాశనం చేస్తాడు అని అనుకొని ఆ రాత్రికి రాత్రే విశ్వకర్మతోటి ఈ నగరాన్ని సృష్టింపజేయడం అనేటువంటిది జరిగింది యోగమాయ ప్రభావంతో. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ వచ్చేసరికి బలరాముణ్ణి ద్వారకా నగరంలోనే ఉండు, నువ్వు ఇక్కడ వీళ్ళందరినీ కూడా కాపాడుతుండు, నేను వెళ్తాను యుద్ధానికి అని చెప్పేసి చేతిలో ఆయుధం కూడా లేకుండా కాలయవనుడితో యుద్ధం చేయడానికి కృష్ణుడు బయలుదేరారు. ఓకే, సో ఎందుకు చేతిలో ఆయుధం కూడా పట్టుకోకుండా మరి కాలయవనుడితో యుద్ధం చేయడానికి వెళ్ళారు అని అంటే, యాక్చువల్గా కృష్ణుడు ఆయుధం పట్టుకున్నా కానీ కాలయవనుడిని చంపలేరు. అలాంటప్పుడు ఆయుధంతో యుద్ధం చేసి చంపాలా, యుక్తితో యుద్ధం చేయాలా, తెలివితేటలతో యుద్ధం చేయాలా అంటే కృష్ణుడు యుక్తిని ఉపయోగించి యుద్ధం చేస్తారు. దానికి ఆయుధాలు అవసరం లేదు. అందుకని ఆయన ఆయుధం కూడా పట్టుకోకుండా నిరాయుధుడై ఆయన కాలయవనుడితో యుద్ధం చేయడానికి వెళ్ళారు. ఓకే, నెక్స్ట్ కాలయవనుడిని ఎలా చంపుతారు అనేటువంటిది మనకి 51వ అధ్యాయంలో వస్తుంది. ముచుకుందుని యొక్క ఉద్ధారము. ముచుకుంద ఉన్నారండి, ముచుకుంద మహర్షి
విన్నాం ప్రభు పేరు విన్నాం విన్నాం ప్రభుజీ. మాంధాత యొక్క కొడుకు గుహలో ప్రభుజీ. దాక్కొని ఉంటారు కదా ప్రభుజీ. దాక్కుని ఉండరు అక్కడ ఆయన నిద్రపోతుంటారు. నిద్రపోతూ ఉంటారు అపోనిద్రలో ఉంటారు. అపోనిద్ర అలసిపోయి నిద్రపోతుంటారు. మాంధాత యొక్క కొడుకు. ఓకే, సో మనం రేపు చూద్దాం ఇది. ఓకే, ముచ్చుకుందుడు గురించి. థ్యాంక్ యూ వెరీ మచ్. వంచ కల్పతరుభ్యశ్చ కృపా సింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే రామ హరే రామ 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 హరే హరే. థ్యాంక్ యూ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. కాలయముడి యొక్క